సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి తర్వాత మన వాళ్ళు టోర్నీలో ఎలా నిలబడతారని అందరూ భయపడ్డారు. కానీ దెబ్బతిన్న సింహం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో టీమిండియా జింబాబ్వేకు చూపించింది. ఏకంగా 72 పరుగుల తేడాతో చిత్తు చేసి వెస్టిండీస్‌తో జరగబోయే అసలు సిసలైన క్వార్టర్ ఫైనల్‌కు కాలర్ ఎగరేసుకుని రెడీ అయిపోయింది. అటు జింబాబ్వేకేమో భారీ విజయం కావాలి. ఇటు మన ఇండియాకేమో జస్ట్ ఒక గెలుపు చాలు. 2 జట్లకి ఇదొక చావో రేవో మ్యాచ్. సరిగ్గా ఇలాంటి టెన్షన్ టైంలోనే మన టీమిండియా ప్లేయింగ్ 11లో మనం ఊహించిన మార్పులు జరిగాయి. అసలు మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే పిచ్ దగ్గర ఏం జరిగింది? ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ మామూలు ఫైట్ కాదు. టాస్‌కు కొద్ది నిమిషాల ముందే వెస్టిండీస్‌పై సౌత్ ఆఫ్రికా గెలవడంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు ఇండియా సెమీస్ చేరాలంటే కేవలం గెలిస్తే చాలు. కానీ జింబాబ్వేకు మాత్రం నెట్ రన్ రేట్ కోసం భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి. అందుకే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా టాస్ గెలవగానే ఆలోచించకుండా బౌలింగ్ తీసుకున్నాడు. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే సర్ఫేస్ మీద మంచి గ్రాస్ ఉంది. అలాగే తేమ కూడా ఉంది. దీన్ని వాడుకుని మొదటి 6 ఓవర్‌లోనే మన టాప్ ఆర్డర్‌ని దెబ్బకొట్టాలనే సికందర్ రాజా మాస్టర్ ప్లాన్. ఇక్కడ మనం సికందర్ రాజా డెడికేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లాస్ట్ మ్యాచ్‌లో చేతికి బలమైన గాయమైనా సరే, ఎక్స్‌రే తీస్తే ఎక్కడ ఫ్రాక్చర్ అని తేలి ఈ మెగా మ్యాచ్‌కి మిస్ అవుతాడో అని కనీసం హాస్పిటల్‌కి కూడా వెళ్లకుండా గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఏ ట్రూ లీడర్. ఇక మన టీమిండియా విషయానికొస్తే చెన్నై స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. కారణం మన సంజు శాంసన్ ఈస్ బ్యాక్. ఈసారి ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌కి ఆడబోతున్న సంజు శాంసన్‌కి లోకల్ ఫ్యాన్స్ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. కానీ సంజు శాంసన్ ఎవరి ప్లేస్‌లో వచ్చాడు? మన ఫినిషర్ రింకు సింగ్ ప్లేస్‌లో. అలాగే ఇంకో మార్పు వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ఇదొక ప్యూర్ టాక్టికల్ మూవ్. జింబాబ్వే పిచ్‌ని పక్కాగా అంచనా వేసింది. అందుకే స్పిన్నర్ గేమ్ కీమర్‌ని పక్కన పెట్టి ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్ అయిన మొపాసాని తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ గెలవడం మన ఇండియాకి ఎంత అవసరమో దాన్ని మనవాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. 20 ఓవర్‌లో ఏకంగా 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్‌ను సాధించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇండియా తన హైయెస్ట్ వరల్డ్ కప్ టోటల్‌ని నమోదు చేసింది. 2007లో ఇంగ్లాండ్‌పై కొట్టిన 218 రన్స్ రికార్డు ఈరోజు బద్దలైపోయింది. కళ్ళు చెదిరే పార్ట్నర్‌షిప్. హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కలిసి 31 బంతుల్లోనే 84 రన్స్ చేశారు. వీళ్ళిద్దరి రన్ రేట్ 16.25. వరల్డ్ కప్ హిస్టరీలో ఇంతకంటే ఫాస్ట్ పార్ట్నర్‌షిప్ ఏదైనా ఉంది అంటే అది 2007లో సనత్ జయసూర్య, జయవర్ధన మధ్య 18.22గా ఉంది. సిక్సర్ల సునామీ. ఈ ఇన్నింగ్స్‌లో మన టీమిండియా ఏకంగా 17 సిక్సర్లు కొట్టింది. ఒక వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లో ఇండియాకి ఇదే జాయింట్ హైయెస్ట్. అంతేకాదు ఈ 2026 వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఇండియా ఖాతాలో ఇప్పటికే 63 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్ 66 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉంది. మన టీమిండియా 63 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు షాక్ అవుతారు. హిస్టరీలో ఫస్ట్ టైం బ్యాటింగ్‌కి దిగిన 6 ఇండియన్ బ్యాటర్లు అందరూ 20 పైగా రన్స్ కొట్టారు. అందరి స్ట్రైక్ రేటు 150 పైనే ఉంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. డాట్ బాల్స్. 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో అంటే 120 బంతుల్లో మనోళ్ళు వదిలేసిన డాట్ బాల్స్ ఎన్నో తెలుసా? కేవలం 26 బంతులు మాత్రమే. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే జాయింట్ లోయెస్ట్. స్లో బాల్స్‌కి చుక్కలే. జింబాబ్వే బౌలర్లు 128 కిలోమీటర్స్/అవర్ కంటే తక్కువ స్పీడ్‌తో వేసిన బంతుల్ని మనోళ్ళు ఏకంగా 18.66 రన్ రేట్‌తో ఉతికి ఆరేశారు. అదే 128 కంటే ఎక్కువ స్పీడ్‌తో వచ్చిన బంతులపై రన్ రేట్ 10.58గా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఎలా స్లో బాల్స్‌తో మనల్ని దెబ్బతీసిందో అలాగే జింబాబ్వే కూడా స్లో బాల్స్‌తో ప్లాన్ వేసింది. కానీ వాళ్ళ ప్లాన్ రివర్స్ అయింది. ఓవరాల్‌గా చూసుకుంటే వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదే సెకండ్ హైయెస్ట్ స్కోర్. 2007లో కెన్యాపై శ్రీలంక కొట్టిన 260 పరుగుల రికార్డు త్రుటిలో మిస్ అయింది. అయినా సరే జింబాబ్వే ముందు ఇప్పుడు 257 పరుగులు ఇంపాసిబుల్ టార్గెట్ ఉంది. ఇప్పుడు అసలు మ్యాచ్ విషయానికి వస్తే జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన మన ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ. సంజు ఇంటెంట్ ఏంటో తను ఎదుర్కొన్న తొలి ఓవరు రెండో బంతికే 6 కొట్టి తెలియజేశాడు. బ్లెస్సింగ్ ముజర్బానీ వేసిన 4వ ఓవర్‌లో మిడ్ ఆఫ్‌లో క్యాచ్ ఇచ్చి 24 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు సంజు. తన ఫ్యాన్స్‌ని మరోసారి అప్సెట్ చేశాడు. కొంచెం స్లోగా ఆడి ఉంటే బాగుండేది. మన ఓపెనర్లు ఇద్దరూ కలిసి ఈ వరల్డ్ కప్‌లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ 48 రన్స్ చేశారు. ఇక పవర్ ప్లే ముగిసేసరికి మన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. సంజు ఔట్ అయిన తర్వాత గ్రీజులోకి వచ్చిన ఇషాన్, అభిషేక్‌తో కలిసి స్కోర్ బోర్డ్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. 10 ఓవర్లు ముగిసేసరికి మన ఇండియా 109 పరుగులు చేసింది. ఈ క్రమంలో అభిషేక్ ఈ వరల్డ్ కప్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సికందర్ రాజా వేసిన 11వ ఓవర్‌లో ఇషాన్ 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
ముపాసా వేసిన 13వ ఓవర్లో అభిషేక్ 30 బంతుల్లో 55 పరుగులు చేసి లాంగ్ ఆన్‌లో సికందర్ రాజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బ్రాడ్ ఈవెన్స్ బౌలింగ్‌లో ముజరబాని సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వదిలేశాడు. లైఫ్ దొరికిన తర్వాత సూర్య ఆగుతాడా? చెలరేగిపోయాడు. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి నగర్వా బౌలింగ్‌లో 13 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్కైకి 8 పరుగుల వద్ద లైఫ్ దొరికింది. అభిషేక్ శర్మ తన కెరీర్‌లో ఇది సెకండ్ స్లోయెస్ట్ 50. 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. సూర్య అవుట్ అయిన తర్వాత గ్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాతో కలిసి జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇద్దరూ కలిసి 5వ వికెట్‌కి 31 బంతుల్లో 84 పరుగులు చేశారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కలిసి జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. లాస్ట్ 5 ఓవర్‌లోనే 80 పరుగులు చేశారు. ముజర్బానీ, ఎనర్గ్వా ఎవరిని వదలలేదు. హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి ఇండియా స్కోర్‌ను 256 పరుగులకు చేర్చాడు. ఈ టోర్నీలో ఇదే హైయెస్ట్ స్కోర్. 257 పరుగులు కొండంత లక్ష్యం. మొదటి 4 ఓవర్‌లో జింబాబ్వే కేవలం 25 రన్స్ మాత్రమే చేసింది. అక్కడే మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. జింబాబ్వే బ్యాటర్ బ్రెయన్ బెన్నెట్ మన బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బుమ్రా బౌలింగ్‌లో 6 కొట్టి తన ఇంటెంట్ ఏంటో చూపించాడు. ఇక శివం దూబే అయితే బెన్నెట్ దెబ్బకు 2 ఓవర్‌లో 46 పరుగులు ఇచ్చాడు. మనవడి పరిస్థితి చూస్తే పాపం అనిపించింది. కానీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్ తన పదునైన యార్కర్‌తో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని మన చేతుల్లోకి తెచ్చాడు. బెన్నెట్ 97 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలిపోయి కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఫైనల్‌గా జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమయ్యింది. ఇప్పుడు కొన్ని మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్ చూద్దాం. ఒక టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా మీద అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగా బెన్నెట్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ ప్లేస్‌లో క్రిస్ గేల్ 98 రన్స్‌తో ఉన్నాడు. శివం దుబే తన మొదటి 2 ఓవర్‌లో 46 పరుగులు ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే వరస్ట్ బౌలింగ్ స్టార్ట్. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి ఏకంగా 440 పరుగులు చేశాయి. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే సెకండ్ హైయెస్ట్ మ్యాచ్ అగ్రిగేట్. మొత్తం మ్యాచ్‌లో 28 సిక్సర్లు కొట్టారు. ఇండియా 17 సిక్సర్లు కొడితే జింబాబ్వే 11 సిక్సర్లు నమోదయ్యాయి. వరల్డ్ కప్‌లో ఇదే థర్డ్ హైయెస్ట్. మొత్తానికి ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా సెమీస్‌కు వెళ్ళగా మన టీమిండియా మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌తో ఆడబోతుంది. అది పోటీ మరియు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిస్తేనే మనం సెమీస్‌కి వెళ్తాం. మరి మీరేమనుకుంటున్నారు? సొంత గడ్డపై వెస్టిండీస్‌ను మన వాళ్ళు మట్టి కరిపించి సెమీస్‌కి వెళ్తారా? కింద కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.